ఈరోజు కథ అపాత్రదానం. పాపన్న ఎటువంటి కష్టంలో ఉన్న వాళ్ళకైనా ప్రతిఫల అపేక్ష లేకుండా సహాయం చేస్తాడు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే భేదం అతనికి లేదు. పరోపకారం చేయటం అంటేనే అతనికి ఎంతో ఆనందం. ఈ సంగతి చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి తెలిసిపోయింది. ఆ పల్లెలో పేదపల్లె అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళు, కూలీనాలి చేసుకొని బతికేవాళ్ళు. వారిలో సంగప్ప అనేవాడొకడు ఉండేవాడు. వాడు పాపన్నను గురించి చాలా విన్నాడు. పాపన్న సహాయంతో వాడు ఏ పని చెయ్యకుండా ఇంటి పట్టున కూర్చుని కొంతకాలం సుఖపడదామనుకున్నాడు. అవి పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు వచ్చే రోజులు. సంగప్ప ఒకనాడు పాపన్న ఇంటికి వచ్చి, అయ్యా, నేను చాలా పేదవాణ్ణి, నా కూతురికి పెళ్లి చెయ్యాలి. సంబంధం అయితే కుదిరింది, కానీ 10 మందిని పిలిచి భోజనమైనా పెట్టాలి కదా. బియ్యం కొనడానికి కూడా నాకు శక్తి చాలదు. ఎంతోమందిని సహాయం అడిగాను, లాభం లేకపోయింది. మీ పేరు విని వచ్చాను. మీరు బియ్యం సహాయం చేశారంటే ఈ పెళ్ళి మీరే చేయించిన వారవుతారు. మీ ఉపకారం ఎన్నటికీ మరువను అన్నాడు. సరైన సమయానికి వచ్చావు. నా దగ్గర డబ్బైతే లేదు, కానీ బియ్యం ఉంది. ఎంత కావాలో చెప్పు. నీ కూతురి పెళ్ళికి అన్నం ఖర్చు నాదే అనుకో అన్నాడు పాపన్న. ఆ గ్రామంలో వాళ్ళందరినీ పిలవాలి. సుమారు 300 మందికి భోజనం పెట్టాలి. 1 బస్తా అయితే సరిపోతుంది అన్నాడు సంగప్ప. పాపన్న వాడికి 1 బస్తా బియ్యం ఇచ్చాడు. మీనాక్షి కోసం కొత్తగా కొన్న చీర కూడా ఇస్తూ, ఇది పెళ్లి కూతురికి నా కానుకగా తీసుకో అన్నాడు. సంగప్ప ఆ బియ్యం బస్తాను పాపన్న బండిలోనే వేసుకొని తన పల్లెకు వెళ్ళి బియ్యం బస్తా తన ఇంట్లో పడేసి బండిని తిరిగి పాపన్న ఇంటికి చేర్చి పాపన్నకు ఒక దండం పెట్టి వెళ్ళిపోయాడు. సంగప్ప తన ఎత్తుగడ గురించి ముందుగా తన భార్యకు చెప్పలేదు. ఆమె బియ్యము చీర చూసి, ఏమిటిది, ఇవి ఎక్కడివి అని అడిగింది. ఉన్నాడు, పరోపకారి పాపన్న అనే ఒక మహానుభావుడు. నా కూతురికి పెళ్లి చెయ్యాలి, మీరే దిక్కు అని ఏడుపు ముఖం పెడితే నమ్మాడు వెర్రివాడు. మనకు హాయిగా గడుస్తుంది అన్నాడు సంగప్ప తన ప్రయోజకత్వానికి తానే మురిసిపోతూ. మంచి ఉపాయమే, కానీ మనకు మొదలు కూతురే లేదని తెలిస్తే గొడవ చేస్తాడేమో అన్నది భార్య. ఆయన గొడవ చేసేవాడు కాడు. ఎవరో వచ్చి అడిగారు, ఇచ్చాడు. అది అంతటితో చెల్లు. ఆయనకిది జ్ఞాపకం కూడా ఉండదు. నీకు ఆయన సంగతి తెలీదు అన్నాడు సంగప్ప. సంగప్ప భార్యకు బియ్యం బస్తా కన్నా కొత్త చీర బాగా నచ్చింది. ఆమె మర్నాడే దాన్ని కట్టుకుని వాళ్ళ పల్లెలో తెలిసిన వాళ్ళింటికి వెళ్ళి, పాపన్నగారు నిన్న మా ఇంటికి వచ్చారు. కాసిని మంచినీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నా చీర చినుగుల బొంత అని చూశారేమో. తన భార్య కోసం కొనుక్కున్న చీర నాకిచ్చి ఇంటికి వెళ్ళాక 1 బియ్యం బస్తా కూడా పంపారు అని ఆ ఇంటి వాళ్లతో రహస్యంగా చెప్పింది. అది నిజం కాదని విన్న వాళ్లకు తెలిసింది. సంగప్ప ఇంటికి బియ్యం బస్తా బండిలో రావటం చాలామంది చూశారు, కానీ పాపన్న రావడం ఒక్కరూ చూడలేదు. సంగప్ప కరణంగారింటికి వెళ్ళి 1 రోజు పని చేస్తానని కిందటి రోజు మాట ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. కానీ వాడు వెళ్ళి ఆ పని చూడలేదు. కారణం తెలుసుకుందామని కరణం పేదపల్లెకు వచ్చాడు. గ్రామస్తులు కరణంగారిని ఇలా దయచేశారేం అని అడిగారు. సంగప్ప పని చేయడానికి వస్తానన్నాడు, కానీ రాలేదు అన్నాడు కరణం. వాడింకెందుకు వస్తాడు, బియ్యం బస్తా దొరికిందిగా అన్నారు గ్రామస్తులు. వాళ్ళు కరణంగారికి అంతా చెప్పారు. కరణం సంగప్ప ఇంటికి వెళ్ళి రాలేదేమని అడిగాడు. నేనిప్పుడు రానులేండి, నాకు ఒంట్లో బాగాలేదు. మీ దగ్గర తీసుకున్న డబ్బులకు మరో రోజు ఎప్పుడైనా వచ్చి పని చేసి పెడతాలేండి అన్నాడు సంగప్ప కరణంతో. పాపన్నగారు నీకు బస్తా బియ్యము, నీ భార్యకు 1 కొత్త చీర ఇచ్చారటగా, అందుకేనా నీకు ఒంట్లో బాగాలేంది అన్నాడు కరణం. వారి ధర్మాన బియ్యము చీర దొరికిన మాట నిజమేననుకోండి, కానీ నా ఒంట్లో నిజంగానే బాగోలేదు. మీకు అంతగా నమ్మకం లేకపోతే మీ కూలి డబ్బులు మీరు తీసుకోండి అన్నాడు సంగప్ప డబ్బివ్వబోతూ. వద్దులే పాపన్నగారు, నీకు అంత గొప్పగా దానం చేస్తే నేను నీకు రోజు కూలి దానం చేయలేకపోతానా అంటూ కరణం అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయనకు ఆ గ్రామ పెద్ద కనిపించి, సంగప్ప విషయంలో ఏదో మోసం ఉన్నట్టు ఉంది, దానికి అంతు కనుక్కోవాలి అన్నాడు.
ఇద్దరు పాపన్న ఊరికి వచ్చి పాపన్నను కలుసుకొని, పాపన్న గారు, మీరు దాన ధర్మాలు చేస్తే చేశారు, కానీ పాత్ర విచారం చేసి మరీ దానాలు చెయ్యండి. ఎవరి అర్హతకు తగ్గట్టు వారికి దానం ఇవ్వడం సబబుగా ఉంటుంది. ఆ సంగప్ప మధ్యాహ్నం వేళ మీకు కాస్త దాహం ఇచ్చినందుకు ఒక బస్తా బియ్యము, కొత్త చీర ఇచ్చారంట కదా. వాడిప్పుడు చేస్తానన్న పని కూడా చెయ్యనంటున్నాడు. ఇలా వాడు సోమరి అయి కూర్చుంటే మీరు మాత్రం ఎంతకాలం వాణ్ణి మేపగలరు? మీరిచ్చిన కొత్త చీర కట్టుకుని వాడి పెళ్ళాం ఊరంతా ఊరేగుతుంది అన్నారు. వాళ్ళు చెప్పిందేది జరగలేదని, సంగప్ప తన కూతురు పెళ్లి నిమిత్తం బియ్యం సహాయం చేయమన్నాడని, పోనీ శుభకార్యం కదా అని తాను చీర కూడా ఇచ్చానని పాపన్న వారికి చెప్పి, ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడిగాడు. మా వెంట వచ్చి సంగప్ప మీతో అబద్ధాలు చెప్పినందుకు మీరిచ్చినది మీరు అడిగి తీసుకోండి అన్నాడు. కారణం, ఇచ్చినది తిరిగి పుచ్చుకోవటం బాగుండదు, కానీ నేను మీతో వస్తాను. వచ్చి నాతో అబద్ధం ఎందుకు చెప్పాడో తెలుసుకుంటాను, పదండి అన్నాడు పాపన్న. పాపన్న వాళ్ళ వెంట సంగప్ప ఇంటికి వచ్చాడు. ఊళ్ళో ఉన్న జనమంతా సంగప్ప ఇంటి దగ్గర పోగయ్యారు. ఆ జనాన్ని పాపన్నను చూడగానే సంగప్ప గుండె జారిపోయి తల వంచుకొని అంతా ఒప్పేసుకున్నాడు. పాపన్న తన బియ్యం బస్తా నుంచి సంగప్ప ఖర్చు చేయగా మిగిలిన బియ్యం పల్లె పెద్ద సహాయంతో ఇంటింటికి సేరు బియ్యం చొప్పున పంచిపెట్టాడు. సంగప్ప భార్య పశ్చాత్తాపంతో కుమిలిపోతూ పాపన్న ఇచ్చిన చీర తెచ్చి పాపన్న ముందు పెట్టింది. పర్వాలేదు, ఈ చీర నువ్వు ఉంచుకో. తప్పు చేసిన వాడు నీ భర్త, అందుకు నువ్వేం చేస్తావు? మరోసారి ఇలా జరగకుండా చూస్తే చాలు అన్నాడు పాపన్న. ఆమె ఆ చీరను తుంపులు చేసి రవకలు లేని వారికి పంచింది. అది మొదలు ఆ ప్రాంతాల పాపన్నను మోసగించిన వారు బాగుపడరన్న నమ్మకం వ్యాప్తిలోకి వచ్చింది. కథ సమాప్తం. తర్వాతి కథ స్వయం సేవకుడు. ఒక ఊళ్ళో జగన్నాథం అనే గృహస్థుడు ఉండేవాడు. ఆయన కుమార్తెను పొరుగుళ్ళో కాస్త హోదాగల చోట ఇచ్చి పెళ్లి చేశాడు. జగన్నాథం కుమార్తె తొలి కాన్పుకు పుట్టింటికి వచ్చి మగబిడ్డను కన్నది. కొద్ది మాసాలు గడిచాక జగన్నాథం గారి అల్లుడు పలానా రోజున వచ్చి తన భార్యను బిడ్డను తీసుకుపోతానని మామగారికి కబురు చేశాడు. జగన్నాథం గారు గొప్ప స్థితిపరుడేమీ కాదు. ఉన్నంతలో ఏ లోటు లేకుండా జీవిస్తున్నా ఆయన ఇంటికి ఒక నౌకరును పెట్టుకోలేకపోయినాడు. అది కాక ఆయన కాస్త లోభ స్వభావం కలవాడు కూడాను. అల్లుడు స్థితిమంతుడు గనుక అతను ఉండే ఒక్కరోజుకైనా ఒక నౌకరుంటే బావుండు అనిపించింది జగన్నాథం గారికి. అల్లుడు వచ్చే రోజు ఉదయం నుంచి ఆర్భాటంగా పిండి వంటలు అవి చేయనారంభించాడు. జగన్నాథం గారు నౌకరు కోసం తెగ తిరిగి ఇంటికి వచ్చి భార్యతో తన ప్రయత్నం వృధా అయ్యిందని, అల్లుడు పిలిస్తే పలకడానికి నౌకరు లేకపోతే ఎంత మాత్రమూ మర్యాదగా ఉండదని అన్నాడు. భార్యాభర్తలు ఈ విషయాలు మాట్లాడుకునే సమయంలో ఒక బిచ్చగాడు పిండి వంటల వాసన చేత ఆకర్షించబడి వాకిట నిలబడి వాళ్ళనుకునే మాటలన్నీ విన్నాడు. మంచి భోజనంతో పాటు పిండి వంటలు కూడా ఆరగించాలని వాడికి బుద్ధి పుట్టింది. ముందు వసారాలో ఎవరూ లేకుండా చూసి వాడు బావి వైపుకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక పాత బట్ట, కొద్దిగా చినిగిన చొక్కా తీసుకొని తన కుళ్ళు బట్టలు విప్పి ఒక మూల పెట్టి ఈ బట్టలు వేసుకొని తలకొక తువాలు చుట్టుకొని ఇంటి ముందు వెళ్ళి చేతులు కట్టుకొని గోడవారా నిలబడ్డాడు. ఈ సమయానికి ఇంటి ముందు జట్కా బండి ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి జగన్నాథం గారి అల్లుడు దిగాడు. బిచ్చగాడు చప్పున వెళ్ళి బండిలో నుంచి పెట్టె దించి చేత పట్టుకొని అల్లుడి వెనకాలే లోపలికి వచ్చాడు. బండి ఆగిన చప్పుడు విని బయటికి వచ్చిన జగన్నాథం అల్లుడిని పలకరించి వెనుకగా వచ్చిన వాడు అల్లుడి వెంట వచ్చిన నౌకరేననుకొని మనసులో చాలా ఆనందించాడు. అల్లుడు మట్టుకు వాణ్ణి చూసి అత్తవారి నౌకరై ఉంటాడని అనుకున్నాడు. అల్లుడు గారి నౌకరన్న ఉద్దేశంతో జగన్నాథము ఆయన భార్య కూడా బిచ్చగాన్ని కాస్త మర్యాదగా చూశారు. ఏవైనా చిన్న పనులు చెప్పవలసి వస్తే మంచిగా చెప్పి చేయించుకున్నారు. లోపల అందరూ భోజనాలకు కూర్చున్న సమయంలో జగన్నాథం బిచ్చగాడికి వసారాలో భోజనం పెట్టించి శ్రద్ధగా కనుక్కుని వడ్డన చేయించాడు. బిచ్చగాడు ఆ పూట విందు భోజనం కడుపారా తిని తృప్తి చెందాడు. భోజనాలయ్యాక జగన్నాథం అల్లుడికి కొత్త బట్టలు పెట్టడము, జగన్నాథం భార్య ఇన్ని పిండి వంటలు మూటగట్టి బిచ్చగాడికిచ్చి
నీ పెళ్ళానికి పిల్లలకు పెట్టు నాయనా అన్నది. పొద్దువాలేదాకా విశ్రాంతి తీసుకుని జగన్నాథం అల్లుడు తన భార్యతోనూ బిడ్డతోనూ ప్రయాణమయ్యాడు. బిచ్చగాడే వెళ్ళి ఒక జట్కా బండి మాట్లాడి తెచ్చి సామాన్లన్నీ బండిలో పెట్టాడు. జగన్నాథం అల్లుడు అందరికన్నా ఆఖరు బండిలో ఎక్కుతూ తన అత్తవారి ఇంటి నౌకరు కదా అనుకుని బిచ్చగాడి చేతిలో 1 రూపాయి పెట్టి ఉంచుకో అన్నాడు. బండి కదిలాక జగన్నాథం కూతురు తన భర్తతో, వాడికి డబ్బులిచ్చి పంపేస్తున్నారు, మీ వెంట వచ్చిన మనిషి కాడా అని అడిగింది. కాడే, మీ వాళ్ళ నౌకరు అనుకున్నాను అన్నాడు అల్లుడు. మీ వెంట వచ్చిన నౌకరని మా వాళ్ళు అనుకున్నారు అన్నది భార్య. ఇద్దరూ నవ్వుకున్నారు. ఏమండి, ఆ నౌకరు వాళ్ళ బండి వెంట వెళ్ళక ఇంకెటో వెళ్ళిపోతున్నాడు, అల్లుడు గారి నౌకరు కాడు అన్నది జగన్నాథంతో ఆయన భార్య. అయితే ఎవడు వీడు అన్నాడు జగన్నాథం. వీడు తాను పెట్టిన నౌకరు కాదు, అల్లుడి వెంట వచ్చిన నౌకరు కాదు, ఎవడో దారి వెళ్ళే తానయ్య. అలాంటి వాణ్ణి మర్యాద చేసినందుకు మండిపడిపోతూ జగన్నాథము భార్య వాణ్ణి నానా తిట్లు తిట్టుకుంటూ తలవాకిలి తలుపు మూసి లోపలికి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. తరువాతి కథ రాజ్యలోభి. వ్యాఘ్రపాదుడు, సత్యశేఖరుడు అనే 2 రాజకుమారులు ఒకే గురువు వద్ద చదువుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకనాడు ఒప్పందం చేసుకున్నారు. ఈ చదువు పూర్తి అయ్యాక ఎవరి దేశానికి వాళ్ళం వెళ్ళిపోయి ఎవరి రాజ్యాన్ని వారు ఏలుకుంటూ ఉండే మన ఈ స్నేహం 10 కాలాల పాటు నిలిచి ఉండదు. అందుచేత మనలో ఎవరికి ముందు కొడుకు పుట్టినా వాడే 2 రాజ్యాలు ఏలేటట్టు ఏర్పాటు చేసుకుందాం అని వాళ్ళు అనుకున్నారు. ఇద్దరి చదువు పూర్తి అయ్యింది. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కొంతకాలానికి వ్యాఘ్రపాదుడి భార్య గర్భవతి అయ్యింది. వ్యాఘ్రపాదుడు తన భార్యకి ఏం బిడ్డ పుడుతుందో అని ఎందరో జ్యోతిష్యులను అడిగాడు. ఆడపిల్ల పుడుతుందన్న వాళ్ళని ఆయన చురచురా చూడటం వల్ల జ్యోతిష్కులందరూ భయపడి మగపిల్లవాడే కలుగుతుందని చెప్పారు. వ్యాఘ్రపాదుడి భార్యకు కొడుకు పుట్టబోతున్నాడన్నది రూఢివార్త కిందనే రాజ్యంలో ప్రచారమయ్యింది. కానీ వ్యాఘ్రపాదుడి భార్య ఆడపిల్లను కన్నది. ఈ వార్త విని అతను హతాశుడై లోకాన్ని వంచడానికే తీర్మానించుకొని మంత్రసానులను, అంతఃపుర దాసీలను భయపెట్టి తనకు మగపిల్లవాడే పుట్టినట్టు అందరికీ చెప్పించాడు. ఆ పిల్లకు విజయుడని నామకరణం చేయించి బారసాలకు తన మిత్రుడైన సత్యశేఖరుణ్ణి పిలిచాడు. సత్యశేఖరుడు వచ్చి తన మిత్రుడికి కొడుకు కలిగినందుకు ఎంతో సంతోషించి తన రాజ్యాన్ని ఆ శిశువుకు దారాదత్తం చేసి వెళ్ళిపోయాడు. వ్యాఘ్రపాదుడి మాయోపాయం అతని మిత్రుడి పైన బాగా పారింది. అదే సమయంలో విదిశానగర రాజైన మృగాంక దత్తుడికి పురుషరాశిలో, పురుషగ్రహ వీక్షణంలో, పురుషలగ్నంలో పురుషాంశన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ధీరలలిత అని పేరు పెట్టుకున్నారు. మృగాంక దత్తుడికి మరి వేరే సంతానం లేదు. ధీరలతను తన కోడలు చేసుకుంటే విదిశా రాజ్యం కూడా తనకే వస్తుందన్న దురాశ కొద్దీ వ్యాఘ్రపాదుడు తన కొడుకు ధీరలతను చేసుకుంటానన్నాడు. మృగాంకదత్తుడు సమ్మతించి ధీరలలిత చిన్నపిల్లగా ఉండగానే ఆమెను విజయుడికిచ్చి పెళ్లి చేశాడు. ధీరలలిత పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలో స్త్రీ లక్షణాలు పెంపొందడానికి బదులుగా పురుష లక్షణాలు ప్రకోపించసాగాయి. తాను ఒకడి భార్యనన్న మాట తలుచుకుంటేనే ఆమెకు పరమాసహ్యం ఉండేది. ఆమెకు నగలన్నా రోతగానే ఉండేది. ఎవరేమనుకుంటారో అన్న బిడియం లేకుండా అస్తమానం మగవాళ్లతో తిరగసాగింది. ఇలా ఉండటం వల్ల పరువు పోతుందని చెలికత్తెలు చెబితే వాళ్ళ మాటలు విని అసహ్యపడేది. వ్యాఘ్రదత్తుడు తన కూతురును కొడుకని ప్రకటించి ఉన్నవాడు కావటం చేత తన మోసం సాధ్యమైనంత కాలం రహస్యంగా ఉంచగోరి కోడలిని కాపరానికి పంపమని అడగలేదు. లేక కలిగిన ఏక సంతానం కావడం చేత వారడిగినప్పుడే పంపుదాంలెమ్మని మృగాంకదత్తుడు ఆ ప్రస్తావన ఎత్తకుండా ఊరుకున్నాడు. కానీ తన కుమార్తెలు క్రమంగా స్త్రీ లక్షణాలు అంతరించుతూ ఉండటము, ఆమెకు అత్తవారి పేరు చెబితేనే జుగుప్స కలుగుతూ ఉండటము మొదలైన విషయాలు విని మృగాంకదత్తుడు తానే తన కుమార్తెను అత్తవారింటికి పంపడం పరువుగా ఉంటుందేమోనన్న నిశ్చయానికి వచ్చి
ఈ సంగతి కుమార్తె వద్ద ఎత్తాడు. నాకొక మొగుడేమిటి, నేను కాపరానికి వెళ్ళడం ఏమిటి, చిచ్చి అన్నది ధీరలలిత. ఆ మాటలకు తండ్రి మండిపడి, నా పరువు గంగలో కలుపుతావా అని కూతుర్ని గదమాయించాడు. నాకు పరువు మాట తెలియదు, నేను చావనన్నా చస్తాను కానీ నా మొగుడి దగ్గరికి కాపరానికి వెళ్ళను, ఇది నిశ్చయం అన్నది ధీరలలిత. దానికి నీ వంటి కూతుర్ని కన్నా అపఖ్యాతి భరించలేను నేను, నిన్ను చంపటమే మంచిది అన్నాడు మృగాంకదత్తుడు. ఏ నేరము చెయ్యని మనిషిని చంపితే నీకు అపఖ్యాతి రానే వస్తుంది. నేను నిన్ను ముందు బాణంతో కొడతాను, ఆ ద్రోహానికి శిక్షగా నన్ను వధించు, అప్పుడు నీకు పాపం అంటదు, నీ కోరిక నెరవేరుతుంది అంటూ ధీరలలిత అవతలికి వెళ్ళి ధనుర్బాణాలు తెచ్చి ఒక బాణం ఎక్కుపెట్టి కొద్దిగానే లాగి తండ్రి పైన విడిచింది. ఆ కాస్త దెబ్బకే మృగాంకదత్తుడు దుర్భరమైన బాధ చెంది తన కుమార్తె బలానికి ఆశ్చర్యపడుతూ ఆమె మీదికి బలంగా కత్తి విసిరాడు. ఆ వేటుకు ధీరలలిత చావలేదు కానీ ఆమె స్త్రీత్వం పోగొట్టుకొని పురుషుడైపోయినట్టు భయపడింది. ధీరలలిత కాస్త ధీరలలితుడిగా మారిపోయాడు. ఈ అపూర్వమైన మార్పు చూసి అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. చాలామంది సంతోషించారు. ధీరలలితుడు యువరాజు కావడమే కాక సాటిలేని బలపరాక్రమాలు, ధైర్య సాహసాలు ప్రదర్శించి తన తండ్రికి గల సేనలన్నిటికీ ఆధిపత్యం అయ్యాడు. ఆ వార్తలన్నీ వ్యాఘ్రపాదుడికి చేరగానే అతడికి ఎక్కడ లేని ధైర్యము వచ్చి, మీకు ఒక్కతే కూతురు కదా అని ఇంతకాలము మీ అమ్మాయిని మీ ఇంటినే ఉండనిచ్చి, ఈడొచ్చిన పిల్ల పుట్టింట దీర్ఘకాలం ఉండటం భావ్యం కాదు, ఆమెను వెంటనే కాపురానికి పంపండి అంటూ మృగాంకదత్తుడికి ఉత్తరం పంపాడు. మృగాంకదత్తుడి కూతురు మగవాడుగా మారి సురాగ్రేసేరుడనిపించుకుని తన తండ్రికి కుడిభుజంగా ఉండి సేనానాయకత్వం నిర్వహిస్తున్న సంగతి ఏనాడో వాడవాడలా పాకింది. అలాంటి సమయంలో ఈ సమాచారం వ్యాఘ్రపాదుడికి తెలియకపోవటం అసంభవమని, తనను అవమానించటానికే ఇలా ఉత్తరం రాశాడని గ్రహించి మృగాంకదత్తుడు జరిగిన సంగతి వ్యాఘ్రపాదుడికి కబురు చేశాడు. వ్యాఘ్రపాదుడు యుద్ధ ప్రకటన కూడా చెయ్యకుండా విదిశా నగరం పైకి సైన్యంతో వచ్చి పడ్డాడు. మృగాంకదత్తుడి సేనలు ఎప్పుడూ యుద్ధానికి అప్రమత్తంగానే ఉంటాయి. నగరా మోగగానే చతురంగ బలాలు నగరం 4 పక్కల బారులు తీరి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాయి. ధూర్తుడైన వ్యాఘ్రపాదుడు మృగాంకదత్తుడికి ఇలా దైత్యం పంపాడు. నీకు నీతి అభిమానము లేవా? నీ కొడుకును కూతురని అబద్ధమాడి నా కొడుకు పెళ్లి చేసి నా రాజ్యం కాజేయాలని చూసావా? ఇలా చెయ్యడానికి సిగ్గైనా లేదా? జరిగిన దానికి క్షమాపణ చెప్పుకొని నీ రాజ్యం నాకు అర్పిస్తావా? నిన్ను ప్రాణాలతో విడిస్తాను, లేకపోతే నిన్ను భయంకర యుద్ధంలో సమూలంగా నాశనం చేస్తాను. దీనికి జవాబుగా మృగాంకదత్తుడు ధీరలలితుణ్ణి యుద్ధానికి పంపాడు. ధీరలలితుడు యుద్ధానికి కదలగానే నగరంలోని ప్రతి మనిషి తలా ఒక ఆయుధం పట్టుకుని అతని వెంట యుద్ధానికి కదిలారు. ఉభయ పక్షాలకు యుద్ధం జరిగింది. ధీరలలితుడు వేసిన బాణానికి వ్యాఘ్రపాదుడు తానెక్కిన ఏనుగు మీద వివసుడై పడిపోయాడు. ధీరలలితుడు ఆయన కిరీటం అవతల పారేసి జుట్టు పట్టుకుని కిందికి ఇచ్చి, ఏమని దౌత్వం పంపించావు? నిన్ను నరికినా పాపం లేదు, కానీ ప్రాణాలతో తీసుకురమ్మని మా తండ్రి గారి ఆజ్ఞ అయ్యింది. ఇప్పటికి బతికిపోయావు అంటూ ఆయనను తన తండ్రి దగ్గరికి తీసుకుపోయి కాళ్ల ముందు పడవేశాడు. మృగాంకదత్తుడు వ్యాఘ్రపాదుణ్ణి ఉచితాసనం పైన కూర్చోపెట్టి, రాజైన వాడికి తన బలము ఎదిరి బలము తెలియాలి, పెద్ద మొనగాణ్ణనుకుని చాలా బీరాలు పలికావు. ఇంతకు నీకు ప్రాణం కావాలా, కోడలు కావాలా? భయం లేదు, చెప్పు, నీకు నా అభయం ఉంది. దూత ద్వారా నాకు కబురు చేసినట్టుగానే ధైర్యంగా చెప్పు అన్నాడు. పక్కనే ఉన్న ధీరలలితుడు, మీరు తెమ్మంటే ఈ పశువును మీ ఎదుటికి తెచ్చాను, కానీ వీడి తల తెగవేయడమే సరి అయిన శిక్ష. ఇలాంటి శత్రువును నిశ్శేషం చెయ్యాలి అంటూ కత్తి ఎత్తాడు.
వెంటనే వ్యాఘ్రపాదుడు మృగంక దత్తుడి కాళ్లపైన పడి, బావగారు, నా ద్రోహాన్ని మన్నించండి, మన బియ్యాన్ని చెడగొట్టకండి. మీ నుంచి నాకు కావాల్సింది కోడలు కాదు, అల్లుడు. నాకు కొడుకు లేడు. విజయ నా కూతురు. దాన్ని కాపరానికి తెచ్చుకొని అది నా కూతురన్న మాట మరిచిపోయి మీ కోడలుగా ఏలుకోండి. రాజ్యలోభం చేత నేను నా ప్రాణమిత్రుణ్ణి వంచించి అతని రాజ్యం కాజేశాను. మీ రాజ్యం కూడా కాజేయాలని ప్రయత్నించాను. నా పాపాలను క్షమించండి అని బలబల ఏడ్చాడు. మృగంక దత్తుడు సత్యశేఖరుని వద్దకు వ్యాఘ్రపాదుడి ఇంటికి దూతలను పంపి వారిని పిలిపించాడు. తన బాల్యమిత్రుడే తనను మోసగించినందుకు సత్యశేఖరుడు ఆశ్చర్యపడి తన రాజ్యాన్ని తాను తిరిగి తీసేసుకున్నాడు. ధీరలలితుడు వ్యాఘ్రపాదుడి కూతురైన విజయను తన భార్యగా స్వీకరించడానికి సమ్మతించాడు. భార్య భర్తగాను, భర్త భార్యగాను మారిపోయిన కారణం చేత వారికి శాస్త్రోక్తంగా వివాహం చేసి అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. కథలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.